నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగరం 38వ వార్డు పరిధిలోని టైలర్స్ కాలనీ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు, అధికారులు తమ సమస్యలను పట్టించుకోకపోతే ఇటీవల కలెక్టర్ రైట్ కార్యక్రమానికి ఆశ్రయించి తమ గోడును వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలనీ సమీపంలో రాత్రి ఎన్ఎండి ఫరూక్ పర్యటిస్తున్న సమయంలో కాలనీ వాసులు తమ సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు వినతిని ఆలకించిన మంత్రి వెంటనే అధికారులను సంఘటన స్థలానికి పంపించి సమస్యలపై వివరాలు సేకరించాలని ఆదేశించారు. అలాగే కాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలించి త్వరలోనే పరిష్కారం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టైలర్స్ కాలనీ వాసులు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి పడితే పాములు, విషపురుగులు మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉందని, కొద్దిపాటి వర్షం పడినా కాలనీ మొత్తం జలమయం అవుతుందని తెలిపారు. తమ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే చర్యలు తీసుకుని రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మంత్రి ఫరూక్ తో పాటు అధికారులను కాలనీ వాసులు కోరారు. చూసుకొని ఎక్కడ వాళ్ళ మంత్రులు చూసుకొని వాళ్ళకెళ్ళి పోతున్నారు. నర్సు అడుస్తే ఆయనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడితే అది ఎవరు రావటంలో పనికొచ్చుతుంది ఆడు చెప్తాను తోయినారని ఓట్ చేయాలంటే ఫస్ట్ సెక్షన్ చేయాలి. సరిపోయింది చూసినారు కదా. ఇంకా చేసుకున్నాడు. సీసీ రోడ్డు కానీ సీసీ డ్రైన్ కానీ వస్తుంది. వీళ్ళు ఫార్మర్ డ్రైన్ రోడ్డు వేయాలంటే వచ్చే 20 లక్షలకు ఎన్ని 3 రోజులు తేడా వస్తాయి మనకు. అది సమస్య. ఇప్పుడు అందుకు సార్ కమిషనర్కి ఏం చెప్పినాడంటే, సారు కనీసం ఇప్పుడు 18గా గ్రావెల్ రోడ్లు ఏమన్నాడు, కిలోమీటర్ సమస్య ఏంటంటే ఆ రోడ్డు శాంక్షన్ చేసినావా, ఆ రోడ్డు 20 లక్షలు ఖర్చు పెట్టి చెప్తున్నారు, వింటున్నాం. ఒక్కటే అడుగుతున్నారు. మాకు ఇప్పుడు ఇబ్బంది ఉందని అడిగినాము. అడిగిన తర్వాత గ్రౌండ్ గారు వచ్చి కంప కొట్టడం జరిగింది. కంప కొట్టిన తర్వాత మాకు పాములు, తేళ్లు, గుంతలు బూడిపోయి మేము పోసిన నీళ్లు బయటకు వచ్చి పురుగులు, మాకు చాలా ఇబ్బంది ఉంది. చిన్న పిల్లలతో ఉంటాము, స్కూల్ కు పోలేని పరిస్థితి, బయటకి వెళ్ళలేకుండా. సార్ ఇప్పుడు అది మనం ఫార్మర్స్ రోడ్ వేసినాం. ఆ రోడ్డు హైట్ అయిపోయింది. ఇతరులకి ఛానల్ వాటర్ లేవు, అవతలకి ఛానల్ వాటర్ లేవు. ఇప్పుడు ప్రయాణం చేసినాం, దాంతో అమౌంట్ మిగిలింది. అది 15 లక్షల అమౌంట్ కూడా ఆ డ్రైన్ వేద్దాం అనుకుని మనం సెక్షన్ చేసి వాస్తవం. ఎవరు మనం ఆల్రెడీ 8 hours జంగిల్ ట్రైన్స్ చేసి సెక్షన్ వాటర్ మనం సప్లై పెట్టినాం. ఆయన కాంట్రాక్ట్ చేతులు ఎత్తేసినాడు. అధికారులకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకు వాళ్ళు ఏమంటారు, మాకు గ్రావెల్ రోడ్లే అంటారు. గ్రావెల్ రోడ్డు 15th ఫైనల్ తీసుకొని ఉందా చెప్పండి సార్. ఫార్మర్స్ రోడ్ వేయాలా, ఫార్మర్స్ రోడ్ కూడా లేదు 15th ఫైనల్. ఒకసారి చెప్తాను, సిమెంట్ రోడ్ వేయాలి.
ఇంకా మంచిది కదా సార్ సరే సార్, మీకు అది బడ్జెట్ ఉందో శాంక్షన్ అయిందో కాలేదో అవి మాకైతే తెలియదు. మేము ఇంట్లో నుంచి బయటకు రాలేదు. మా పరిస్థితి ఏంటంటే బయటకు పిల్లలు స్కూల్లో పంపించుకోలేకున్నాము. సరే రోడ్డు వస్తే తర్వాత మీరు ఎట్లా వేస్తారో, సిమెంట్ వేస్తారో, తారత వేస్తారో అది మీ ఐడియా, మీ పంచది. మాకు ఇప్పుడు బయట తిరిగేటట్లు కొంచెం ఫండ్స్ ఉన్నాయి. మనం డ్రైన్ వేసినాక వీళ్ళకి ఏం చేయాలన్నా వీళ్ళకు మనం సెక్షన్ చేసినాం. సెక్షన్ చేస్తే వీళ్ళు పడితేనేమి బాగుండే మా ఇంటి ముందు ఎత్తు అది సెక్షన్ చేసేసరికి ఏం చేయాలి? మాకు బాగుండే డబ్బులు అయిపోయినారా మీరు? వాళ్ళకి తెలియకుండా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చినారు సార్, మాకు పరిష్కారం చేయండి. మాకు పెద్దగా రోడ్డు మీద లేకపోయినా అక్కడ చిప్స్ కాదు, ఫస్ట్ కాలువ వేస్తాము. నీళ్ళు పోతున్నాయి, నీకు బుద్ధ కాదు చెప్పేది. మేము కొంచెం ఫోన్ చేసి ఇప్పుడు ఆ రోజమ్మా ఇప్పుడు కలెక్టర్ పంపిస్తాలేమ్మా, ప్రపోజల్ పంపిస్తాము సార్. మాకు నెలన్నర కల్లా చూడండి సార్. 5 నెలలు అయింది కదా. నేనే డ్రైన్స్ వేపిస్తాను. ఇప్పుడు 5 నెలలు అయింది. మేము అప్పటి వరకు ఏమన్నా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి అడుగుతున్నాం సార్. ఈ ఎంత పడ్డా కూడా కారణం ఈ వర్షాలు తప్పు లేదు, ఓడి తప్పు లేదు. వచ్చేస్తాయి. మేము బయటకు రాలేదు సార్. ఈ రోడ్డు సమస్య మంచిది సెట్టాలు కొట్టడం తప్పు, రోడ్లు ఎట్టాలి అనకపోవడం ఇవన్నీ బాగుంటాయి. రోడ్డు తీయాలి. ఫస్ట్ చెప్తాడన్నా వంకలు వచ్చుంటే ఎవరుంటారు? అందరు టౌన్ లో చేరుతున్నారు. इधर एक जना बन गया, उधर एक जना बन गया. अब तुम्हारे यहाँ से एक जने का సారే నాకు పంపించండి అని చెప్పిపోయినాడు. ఇప్పుడు రోడ్లు శాంక్షన్ అయ్యేంత లోపు ఇప్పుడు ప్రస్తుతానికి కనీసం సార్ చిప్స్ దోలమన్నాడు కదా. సార్ వాళ్ళ పిల్లలు అందరు చదువుకుంటున్నారు ఈ ఊర్లో. చూసి మేము ఈ రోజు పంపిస్తాము. శాంక్షన్ ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒకటి చేస్తామని అన్నారు. మేము ప్రస్తుతానికి చిప్స్ దోలమని చెప్పారు. అందరికీ నమస్కారం పేరు పేరున. సార్ దయచేసి మా సమస్య అర్థం చేసుకోండి. మా సమస్యతో ఉండి మేము మొరపెట్టడం మొదలైంది. కానీ ఈ సమస్య పరిష్కరించి కంపంతా గెలికినారు కానీ మా ఇండ్లకి పాములు తేళ్లు వస్తున్నాయి. డ్రైనేజ్ కాలువలు బూడ్చినారు. మాకు నీటి సరఫరా పోవడానికి లేదు. ఇళ్ళ ముందు నీళ్లు పారుతున్నాయి. బురదలో పురుగులు పాములు తిరుగుతున్నాయి సార్. మాకు నడచాలంటే నడచనికి ఇంటి ముందర తేమ ఎక్కువైంది.
అధికారులను అడిగితే ఇప్పుడు కూడా వచ్చినారు చేస్తామని చెప్పినారు. 5 నెలలు టైం అడిగినారు. కానీ 5 నెలలు అంటే సార్ వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ వర్షాల కాలంలో మేము బయటికి రాలేం, పిల్లల్ని స్కూళ్ళకి పంపించుకోలేం. దయచేసి మా మీద కనికరం ఉంచి నెల లోపల మాకు ఈ రోడ్డు కొంచెం షిప్స్ తోలి కొంచెం పరిష్కారం చేయాలని మేము పేరున అడుగుతున్నాం మిమ్మల్ని. దయచేసి కనికరించండి. అదే విధంగా ఈ డ్రైనేజ్ నీళ్లు పోవడానికి కొంచెం సాయం చేయండి సార్. ఈ మురికితో దోమలు పురుగులతో బాధపడుతున్నాము. ఇంట్లో అనేకంగా పురుగులు, లైట్ వేసుకుంటే సార్ ఇంట్లోకి పురుగులు వస్తున్నాయి సార్. దయచేసి కనికరించండి సార్. దయచేసి మేము అడిగేది పదే రోడ్డు అని అడుగుతూనే ఉన్నాము. అనేక మంది అధికారులు వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవడం లేదు సార్. ఇప్పుడు కూడా మేము సార్ వాళ్ళని పిలిపించుకొచ్చుకున్నాము. ఫిరోజ్ సార్ వచ్చారు, చూశారు. సరే వేపిస్తాం, 5 నెలలు టైం అడిగారు. మేమైతే అంతవరకు లేదు సార్, వర్షాలు ఎక్కువైనాయి, బురదలు ఉన్నాయని అడగడం జరిగింది. మాకు నెల కల్లా కావాలని అడిగినాం, సరే అన్నారు. మీరు కూడా కొంచెం స్పందించి మాకు త్వరగా రోడ్డు వేయడానికి సహకరించమని మేము నమస్కరించి అడుగుతున్నాం. వైఎస్ నగర్ టైలర్స్ కాలనీ సార్. నా పేరు ఎల్లా సుబ్బమ్మ. ఇంతకుముందు వచ్చినట్టే నాయకులు ఇప్పుడు కూడా వచ్చినారు, చూసినారు. ఇంతకుముందు అట్లానే చూసిపోయినారు. ఇప్పుడు వచ్చి చూసినారు, ఏపిస్తామన్నారు. 5 నెలల టైం పడుతుంది అన్నారు సార్ వాళ్ళు. మేము గట్టిగా అడగడం వల్ల ఒక 2 నెలలు 3 నెలలు అన్నారు. మాకు తొందరగా నెలన్నర కల్లా అయిపోలాగా చేయమంటే వేస్తామన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికన్నా ఈ వర్షాలు ఎక్కువైన తర్వాత తిరగడానికి ఉండదు కాబట్టి గుంతలు అవెల్లా కొంచెం చిప్స్ దోలి వదిలితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. టైలర్స్ కాలనీ, నా పేరు నిర్మల. మేము టైలర్స్ కాలనీలో ఉంటున్నాం, వైఎస్ నగర్. మా సమస్య రోడ్డు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు జేసీబీ కూడా తీసుకొచ్చి తీసినారు, కానీ అవన్నిటికీ మేము రిపోర్ట్స్ ఇచ్చినాము. కానీ మున్సిపాలిటీ నుంచి వచ్చినారు, ఎమ్మెల్యే సార్ కూడా వచ్చినారు, వచ్చి చూసిపోయినారు, స్పందించినారు. మాకు థ్యాంక్స్ వాళ్ళకి. మరి టైం అడిగితే 5 నెలలు అని చెప్పినారు సారు. కాదు సార్, మాకు అంత టైం అయితే మాకు వర్షాలు పడతాయని చెప్పినాము. 1 నెలన్నర టైం తీసుకున్నారు. ఆ నెలన్నర లోపల వేస్తే మంచిదే. లేదంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి మాకున్న గుంతలలో దోమ లాగకుండా, మేము కింద పడకుండా, మా వెహికల్స్ ఏమైనా పోవడానికి రావడానికి కొంచెం చిప్స్ అవి తోలిస్తే బాగుంటది. మీరు కూడా కొంచెం స్పందించి తొందరగా ఈ పనులు చేపడితే మాకు కూడా బాగుంటది సార్. నా పేరు లక్ష్మీదేవి, మా టైలర్స్ కాలనీ. మేము 15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము. అప్పటి నుంచి మాకు ఎవరు రోడ్లు అవుతున్నా కానీ ఎవరు రోడ్లు వేయలేదు. డ్రైనేజ్ ఉన్నట్టు కూడా బుడి చేస్తున్నారు. మేము మేము ముందు పెట్టినాం, అప్లికేషన్ ఇచ్చినాం, అక్కడ అందరి దగ్గరికి ఇచ్చేసినాం. కానీ ఇప్పుడు వాళ్ళంతా వచ్చినారు, అధికారులే వచ్చినారు. వాళ్ళు 5 నెలలు ఇంకా 5 నెలల దాకా ఏమీ కాదంటున్నారు. వచ్చేది వర్షాకాలం సార్. వర్షాకాలంలో ఈ గుంతలలో నీళ్లు వృధా, అట్లా పిల్లలు అని కూడా లేదు, జారిపడేంత పరిస్థితులు ఉన్నాయి. మేము ఇప్పుడు వరకు మాకు 5 నెలలు అంటే కాదు సార్, మాకు 1 నెలకంతా వేయాలి. కనీసం గుంతలైనా బుడవాలి. డ్రైనేజీలు ఉన్నాయి మాకు. బాత్రూమ్ నీళ్ళతో డ్రైనేజ్ లేకపోతున్నాయి. అవి అనేది వాళ్ళు బుడ్ చేసిపోయినారు. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసినా రోడ్లు పట్టుకొని వస్తున్నాయి. ఆ సమస్యలు కూడా మాకు ఎక్కువనే ఉన్నాయి. అంతా జారి పడుతున్నారు. బండ్లు పోవడానికి కష్టం ఉంది, మనుషులు పోవడానికి కష్టం ఉంది. ఆ డ్రైనేజీలో కూడా మాకు సమస్య తీర్చాలి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.